రోజుల్లో పెద్దలు ఎవరు మన అపార్థం చేసుకోవచ్చు. అడిగి చెబితే వినటానికే నిలకడలేని స్థితి. అడిగి చిన్న వయసులో వాడు అడగటం అనేది అదొక సంస్కారం అనుకున్నాను. అటువంటి భాగవతంలో అంతర్గతంగా ఉన్నటువంటి అష్టమ స్కంధంలోని వామన చరిత్ర ప్రస్తావించే ముందు మన మనుస్మృతి ఏం చెప్తుంది? అభివాదన శీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్యా యశో బలం అని చెప్తుంది. అదే ఉపనయనం చేసినటువంటి ఈ ముహూర్త సమయంలో బ్రాహ్మణుడు పట్టించిన శ్లోకం కూడా చెప్పే ముందుగా పెద్దలు మా బావగారు ఆయనకి తెల్లవారితే సూర్యోదయం అయితే ఇంకేం గుర్తురాదు, రామ మందిరమే, అంటే రామదాస మందిరం. ఆ రామదాస మందిరంలో ఆయనకి దాశరథి శతకం పద్యం కావాల్సి వస్తుంది. పదయుగళంబు భూ గగన భాగములన్. భూమి అంటే భూమి తెలిసిందే, గగనం అంటే ఆకాశం. పదయుగళంబు గగన భాగములను వ్యసనూని విక్రమాస్పదుడగు అబ్బలీంద్రున్ ఒక పాదమునన్ తల కింద నొత్తి మేలొదవ జగత్రయంబు పురుహూతున తీయవటుండవైన చిత్సతమలమూర్తి నీవే కాదా దాశరథి కరుణాపయోనిధి అని దాశరథి శతకంలో కంచర్ల గోపన్న గారు ఎక్కడ ఉపన్యాసం నెల్లూరులో చెప్పినా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి అని చెప్పాల్సి వస్తుంది. అసలు ఒకటి చెప్పినా మన జిల్లాలో నేలకొండపల్లి అని చెప్పాల్సి వస్తుంది. అమెరికాలో కూడా చెప్పిన ఉపన్యాసంలో తెలంగాణలో ఉన్న ఖమ్మం జిల్లాలో ఉన్న భద్రాచలం దగ్గరలో ఖమ్మానికి ఆనుకొని ఉన్న నేలకొండపల్లిలో పుట్టినటువంటి భద్రాచల రామచంద్రమూర్తి యొక్క దాసుడైన కంచర్ల గోపన్న గారిచే రచించబడిన అని చెప్పాల్సి వస్తుంది. ప్రత్యేకంగా ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన పుట్టినటువంటి ఇల్లు కొన్ని గయ్యాల దూరంలో ఉంది. అటువంటి రామదాసు యొక్క దాశరథి శతకం అంటే మా బావగారికి మహా ప్రీతి కాబట్టి దాంట్లో ఉన్నటువంటి పద్యం అనాలి. దీనికి సంబంధించింది వామనమూర్తి. అందరూ ఒక్కసారి వినండి, మీకు ఎమ్మటే పద్యం చదువుతుంటే అర్థమవుతుంది. పదయుగళంబు భూ గగన భాగములన్ వ్యసనూని విక్రమాస్పదుడగునబ్బలీంద్రున్ ఒక్క పాదమునన్ తల క్రింద నొత్తి మేలొదవ జగత్రయంబు పురుహూతున కీయవటుండవైన సత్ అమలమూర్తిని వీవే కాద దాశరథి కరుణాపయోనిధి. ఏం చెప్తున్నాడు గోపన్న గారు ఇందులో? రామచంద్రమూర్తి దశరథ మహారాజుకి పెద్ద కుమారుడిగా పుట్టి మానవ మాతృడిగా మాత్రమే నేనెవరిని ఆత్మానం మనుషం మన్యే రామం దశరథాత్మజం, అంతే తప్ప నేను భగవంతుని కాదు అని చెప్పాడు. ఎందుకంటే భగవంతుని అంటే రావణాసురుడు వధ జరగదు కాబట్టి అంతర్లీనంగా భగవతత్వం ఉన్నప్పటికీ కూడా వాల్మీకి మహర్షితో పాటుగా ఋషులందరూ కూడా రామచంద్రమూర్తి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అని తెలిసిన ఆయన మానవుడే అని చెప్పారు రావణ వధ వరకు. ఆ రామచంద్రమూర్తి మానవుడు అనుకుంటారేమో ప్రజలారా, అనుకోకండి. ఎవరైనా వామనావతారాన్ని కూడా ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు అని చెప్పటం కోసం దశావతారాలను వివరిస్తూ దాశరథి శతకంలో గోపన్న గారు చెప్పినటువంటి పద్యం ఇది. ఆ పద్యం ఎందుకు చెప్పాను అంటే ముందు మా బావగారి కోసం, ఆయనకి దాశరథి శతకం మహాప్రేమ. ఇక చాలా జాగ్రత్తగా వింటే బలినంభోరుహ నేత్రుడే మిటికి నై పాదత్రయం వేడే తప్పేమియుంలేక నిష్కల్షం బంధనమేల చేసన్ వినన్ కౌతూహలం వయ్యడిన్. ఇది 2 గంటల ఉపన్యాసం కాదు కాబట్టి పద్యాన్ని అవసరమైతే ఒక పాదం నుంచి 4వ పాదానికి దూపుతా, అర్థం కావాలి విషయం. ఏమన్నాడు అంటే, వింటున్న సుఖమహర్షి చెప్తుంటే పరీక్షణ్ మహారాజు, సుఖమహర్షి ఏమయ్యా, రమాదేవితో వైకుంఠంలో వామభాగంలో ఉండి క్రీడించేటువంటి మహానుభావుడికి అడుక్కోవలసిన గత్యం వచ్చింది. ఒక ఇంటికి వచ్చి భిక్ష భవతి భిక్షాందేహి అని. అంత అవసరం ఏంటి? అంతేకాదు, ఏ తప్పు ఎరగినటువంటి బలిచక్రవర్తిని అన్యాయంగా పాతాళానికి తొక్కాడు. అది చాలా తప్పు కదా. ఎందుకు జరిగింది? అందులో ఏదో అంతర్లీనంగా రహస్యం ఉంది, అది వినాలని నాకు బాగా కుతూహలంగా ఉందన్నాడు. మీరందరూ కూడా అంటారు, ఏమంటారు? బలిచక్రవర్తిని పాదం మీద కాలు పెట్టి తొక్కి పాతాళానికి తొక్కాడు. ఎవరు తొక్కిన ఆయన? వామనమూర్తి, విష్ణుమూర్తి. మరి విష్ణుమూర్తి తప్పు చేయొచ్చా? పైగా ఏమన్నాడు? అడిగే ఆయన పరీక్షణ్ మహారాజు సుఖమహర్షిని,
నిష్కలుషం బంధనమేల చేసెను. ఎటువంటి కల్మషాలు, ఎటువంటి పాపాలు కలవనటువంటి బలిచక్రవర్తి. వెంటనే ఏం తెలుస్తుంది? బలిచక్రవర్తి అంటే దుర్మార్గుడు, రాక్షసుడు. రాక్షసుడు ఎప్పుడు దుర్మార్గుడు కాదండి, రాక్షస గుణాలే దుర్మార్గం. మనిషి రూపంలో ఉంటూ లోపల రాక్షస ప్రవృత్తి. ఈవేళ 3 రోజుల క్రితం గమనించాం మన దాయాదులు. రూపం మనలాంటి రూపమే, మనకంటే తెల్లగా ఉంటారు, కానీ దుర్మార్గపు లక్షణాలని వాళ్ళ అంతఃకరణలోనే ఉన్నాయి. కాబట్టే మన మీద విషం చిమ్ముతున్నారు. అటువంటి రాక్షస మానవ రూపంలో ఉన్న రాక్షసుడు బలిచక్రవర్తి అయితే నిజంగా ఆయన రాక్షసుడుగా పుట్టాడే కానీ ప్రవర్తన ఎంత మంచిదంటే బ్రాహ్మణులను గౌరవించటం, యజ్ఞ యాగాదులు చేయటం, పరమాత్మ యందు నిష్ఠ మొక్కబోని భక్తి కలిగిన వాడే బలిచక్రవర్తి. కానీ ఎల్లప్పుడూ రాక్షసుడికి దేవతలకు మధ్య యుద్ధం. ఆ టర్న్ ఏం జరిగిందంటే దేవతలు గెలిచారు, రాక్షసులు ఓడిపోయారు. రాక్షస చక్రవర్తి ఎవరంటే పేరు బలిచక్రవర్తి. పేరు బలిచక్రవర్తి కాదండి, పేరు ఇంద్రసేన మహారాజు. అతను ఏం చేశాడంటే ఓడిపోయానే బాధతో గురువైన శుక్రాచార్యుడు, రాక్షసుల గురువు శుక్రాచార్యుడు సమీపించి, గురుదేవా దేవతలు మమ్మల్ని ఓడించారు, నేనే నాయకుడిని, ఏంటి మా బ్రతుకంటే, శిష్యానికే ఇబ్బంది లేదు, విశ్వజిత్ యాగం చేయిస్తా అని చెప్పి చేయించాడు. అంటే విశ్వాన్నే జయించే శక్తి సంతరించుకోవాల్సిన దానికి కావాల్సినటువంటి యాగం చేశాడు. దాని విశ్వజిత్ యాగం చేయడం ద్వారా ఇంద్రసేన మహారాజుకు అపారమైన బలం వచ్చింది. అపారమైన బలం రావడంతో ఆయన బలిచక్రవర్తి అన్నారు. అంతే తప్ప బలి కాదు ఆయన పేరు. ఆయన తండ్రి పేరు విరోచనుడు. విశిష్టంగా రోచన అంటే ప్రకాశించేవాడు విరోచనుడు. విరోచనుడు తండ్రి పేరు ఎవరంటే మా మేనల్లుడి పేరేంటి? లక్ష్మీనరసింహస్వామి. లక్ష్మీనరసింహస్వామి ఆవిర్భవించడానికి కారణం ఎవరయ్యారండి? ప్రహ్లాదుడి యొక్క భక్తి. ప్రహ్లాదుడి యొక్క భక్తి వల్లనే నరసింహస్వామి ఆవిర్భవించాడు. ఆ ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు, విరోచనుడి కొడుకు బలిచక్రవర్తి. నిజంగా బలిచక్రవర్తి పేరు ఇంద్రసేన మహారాజు. శుక్రాచార్యుడి యొక్క కృపతో, గురువు అనుగ్రహంతో యాగం చేసి లోకాన్ని జయించడానికి బలాన్ని సంతరించుకున్నాడు. బలిచక్రవర్తి పేరు పొందాడు. స్వర్గం మీద దండెత్తాడు. దండెత్తుతుంటే ఇంద్రుడికి, దేవేంద్రుడికి భయం పుట్టింది. ఆ బలిచక్రవర్తి అట వస్తున్నాడట, గురుదేవా అని చెప్పి బృహస్పతిని అడిగాడు, ఏం చేయాలి ఏంటయ్యా? ఆ వచ్చే బలిచక్రవర్తి రాక్షసరాజు మామూలుడు కాదు, వాడి దగ్గర ఉన్న సేనా నాయకుడు ఒకడు చాలు, యమధర్మరాజును దండించగలుగుతాడు, వాడి బలం ముందు నువ్వు నిలవలేవు, పారిపో అన్నాడు. దేవేంద్రుడు పారిపోయాడు భార్య బిడ్డలతో. స్వర్గం అంతా కళావిహీనమైంది. అప్పుడు దేవేంద్రుడు తల్లి ఎవరంటే కశ్యప ప్రజాపతి భార్య అదితి. మరి బలిచక్రవర్తి తల్లి ఎవరు? కశ్యప ప్రజాపతి భార్య ఇంకో భార్య దితి. అంటే కశ్యప ప్రజాపతికి 2 భార్యలు, దితి అదితి. దితి అంటే 2 చూసేది కాబట్టి రాక్షసులను కన్నది. అదితి అంటే ఒకటే చూసేది కాబట్టి ఆదిత్యులను, దేవతలను కన్నది. కాబట్టి పోరాటం జరిగింది ఎవరి మధ్య అంటే బలిచక్రవర్తికి వామనమూర్తికి. అంటే దేవేంద్రుడి తరఫున వామనమూర్తి, బలిచక్రవర్తి. ఈయన రాక్షసరాజు, ఈయన దేవతా నాయకుడు. దేవతల తండ్రి కశ్యప ప్రజాపతి, రాక్షసుల తండ్రి కశ్యప ప్రజాపతి. తల్లులు వేరు. అట్టనే మనలో కూడా, మానవుల్లో కూడా మనస్సులో 2 రకాల ప్రవృత్తులు ఉంటాయి, రాక్షస ప్రవృత్తి, దేవతా ప్రవృత్తి. ఈ రకమైన ప్రవృత్తులతో జీవనం కొనసాగించే మానవుడు సాధన చేసే దేనికంటే మనలో ఉన్న రాక్షస గుణాలు తగ్గి దేవతా గుణాలు ఉద్భుతం కావడం కోసమే మనం చేసే సాధన ఈ గాయత్రి ఉపాసన. ఇందులో ప్రత్యేకంగా ఈవేళ ఈ ఉపనయన కార్యక్రమంలో కృష్ణాజినం దత్తమయీ చమోంజీ పాలాసదండ పరిధాన సాఖి యజ్ఞోపవీతం చ దిశంతు నిత్యం వటోశ్చిరాయు సుఖకీర్తి విద్య అని చెప్పి శ్లోకం చదివే సుముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టించుంటారు. అంతే బ్రాహ్మణుడు ఎవరైనా అదే చేస్తారు. ఏంటి ఆ శ్లోకం? ఈవెన్ ఇన్విటేషన్ కార్డు శుభలేఖలో కూడా ఏముంటుంది శ్లోకం? కృష్ణాజినం దత్తమయీ చమోంజీ పాలాసదండ పరిధాన సాఠి యజ్ఞోపవీతం చ దిశంతు నిత్యం వటోశ్చిరాయు శుభకీర్తి విద్య. ఆ వటువుకి ఏంటి లభించేది అంటే గాయత్రి మంత్రాన్ని అనుష్ఠించడం ద్వారా ఆ మందాది రాక్షసులు సూర్యగమనానికి అడ్డుపడుతుంటే వాళ్ళని చంపగలిగే శక్తి ఎవరికి ఉందంటే బ్రాహ్మడు గాయత్రి మంత్రం, ఉట్టి గాయత్రి మంత్రం కాదండి, అంటే గాయత్రి మంత్రంతో అర్ఘ్యం ఇస్తారు. కాలాతిక్రమణ దోషం కనుక కలిగితే దానికోసం సప్తవ్యాహృతుల గాయత్రితో దోషాన్ని పరిహారం చేస్తారు. ఈ గాయత్రి మంత్రంతో అర్ఘ్యం ఇస్తే ఆ అర్ఘ్యమే పరమ వజ్రాయుధంగా పరిణమించి ఆ రాక్షసుల్ని హతం చేస్తుంది. ఏ పూట కాపోటీ. ఈ పూట గడిచింది, మళ్ళీ ఆ రాక్షసులు వస్తారు సూర్యగమనానికి అడ్డు. కాబట్టి బ్రాహ్మడి ఇంట్లో, ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక మగపిల్లవాడు పుట్టగానే సూర్యభగవాను సంతోషిస్తాడట.
ఒక పిల్లవాడు గర్భాష్టమంలో అంటే 7 సంవత్సరాలు 2 నెలలు, తల్లి గర్భంలో 9 లేదా 10 నెలలు, 7 సంవత్సరాలు 2 నెలల వయసు భూమి మీదకి వచ్చిన తర్వాత రాగానే ఆ పిల్లవాడికి ఉపనయనం చేయమన్నారు. ఉపనయనం చేయగానే బ్రహ్మోపదేశం చేస్తే బ్రహ్మోపదేశం ద్వారా వచ్చే అర్హత సిద్ధించినటువంటి గాయత్రి మంత్రాన్ని ఉపయోగించి అధ్యాన్ని కనిపిస్తే సూర్య భగవానుడి గమనానికి ఆటంకాలు తొలగుతాయి. కాబట్టి సూర్యుడు సంతోషిస్తాడట. బ్రాహ్మడింటో ఒక మగ పిల్లవాడు పుడితే ఆ రకమైనటువంటి గాయత్రి మంత్రంతో అర్ఘ్యం ఇవ్వడానికి అర్హత సిద్ధింపజేయడం కోసం ఉపనయనం చేస్తారు. ఆ ఉపనయన కార్యక్రమంలో ఎందుకు వామన చరిత్రను ప్రస్తావించుకుంటారు అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే ఈరోజు ఇప్పుడు సమయం ఎంతైందండి? 11:10. భోజనం పెట్టాలంటే 12:30 లోపల పెట్టారు. ఒక అరగంట 40 నిమిషాలు ఎవరైనా సరే చాలా అండి ఆపమంటే నిర్మోహటంగా అక్కడే ఆపేస్తారు. లేదు, మనం చేసే కబుర్ల కంటే ఒక భాగవతుల వామన చరిత్ర వినటం మనకి ఎంతో కొంత ఉపయోగం అనుకుంటే విందాం. ఆ బలిచక్రవర్తి గురించి ప్రశ్నించిన పరీక్షిత్తు అర్జునుడు మనవడు సుఖ మహర్షి వ్యాస మహర్షి కుమారుణ్ణి అన్నాడు, బలినంబోరుహనేత్రుడే మిటికి నైపాదత్రయిన్ వేడే. ఆ బలిచక్రవర్తిని విష్ణుమూర్తి దిక్కులేని వాడిలాగా వచ్చి 3 అడుగులు దానం అడగవలసిన దుస్థితి ఎందుకు వచ్చింది? నిష్కలుషం బంధనమేల చేసన్. ఎటువంటి పాపాలు చేయనటువంటి కల్మషాలే లేనటువంటి బలిచక్రవర్తిని పాతాళానికి ఎందుకు దొక్కాడయ్యా? ఇందులో రహస్యం ఏంటి? నాకు కృష్ణమూర్తి తప్పు చేశాడంటే నమ్మలేకపోతున్నా. ఈ కథలో ఉన్న అంతరార్థం ఏంటో చెప్పు మహానుభావ అని సుఖ మహర్షి పరీక్ష మహారాజు అడిగితే అప్పుడు చెప్తాడండి, దేవదానవుల మధ్య వచ్చినటువంటి యుద్ధంలో దేవతలు గెలిచి రాక్షసులు ఓడిపోతే రాక్షసులు ఇంద్రుడేమో పరిపాలిస్తున్నాడు. రాక్షసులు ప్రతిపక్షంలో ఏం చేయలేక గురువుని ఆశ్రయిస్తే విశ్వజిత్ త్యాగం చేసి శక్తి సమర్పార్జించి తద్వారా అమరావతి పట్టణానికి వెళ్తుంటే గురువు దగ్గరికి వెళ్ళాక దేవేంద్రుడు, అయ్యా దండెత్తుస్తున్నాడు బలిచక్రవర్తి, మా బ్రతికేంటి అంటే, శిష్య ఇప్పుడు నువ్వు చేయగలిగింది ఏం లేదు, బలిచక్రవర్తి అనే ఇంద్రసేన మహారాజు బలం ముందు నువ్వు నిలవలేవు, పారిపో అంటే భార్య పిల్లలతో పారిపోతే అప్పుడు ఈ దేవేంద్రుడు పదవీ భ్రష్టుడు అవ్వటం వల్ల దేవేంద్రుడికి జన్మనిచ్చిన తల్లి కశ్యప ప్రజాపతి భార్య అదితి దగ్గరికి కుమారుడు వెళ్ళలేదు, ఎందుకంటే భార్య బిడ్డలను తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు భార్య అదితి అంటే ఈ దేవేంద్రుడు తల్లి కశ్యప ప్రజాపతి భక్తని సేవించింది. మహానుభావ, నీ కడుపున పెట్టినటువంటి పిల్లవాడైన దేవేంద్రుడిని నా సవతి కొడుకైన బలిచక్రవర్తి ఇంద్రసేన మహారాజు వచ్చి పదవీ భ్రష్టుడు చేశాడు. కాబట్టి నా కొడుకు ఏం తప్పు చేశాడని అంటే భార్యకు చెప్పాడంటే ఎవరు? కశ్యప ప్రజాపతి. అదితి, నీ కుమారుడు దేవేంద్రుడు పదవి భ్రష్టుడు తప్పని ఇప్పుడు కాలం అట్లుంది, సరే నువ్వు శ్రీ మహావిష్ణువుని సేవించు అని పయోభక్షణ వ్రతం అని చెప్పి వాయువే ఆహారంగా తీసుకోవటం అంటారు పెద్దలు కొంతమంది, పాలను ఆహారంగా తీసుకోమంటారు కొంతమంది. నీటిని పయస్సు అంటే నీరు పాలు 2 అర్థం ఉంది. కాబట్టి నీటిని ఆహారంగా తీసుకొని వ్రతం చేయమంటే 12 రోజులు వ్రతం చేసిందండి అదితి. చేయగానే 12వ రోజు శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించాడు. అక్కడికక్కడ ఆ రూపాన్ని దివ్యమగా రూపాన్ని చూసిన శ్రీపతి రూపమున పోవక త్రావి త్రావి హర్షోత్కతయై వాపుచ్చి మంద మధుర ఆలాపం పొగడే అదితి లక్ష్మీనాథం అంటాడు పోతన గారు. అంటే ఆ దివ్యమంగళ రూపాన్ని చూసిన అదితట, మహానుభావ నాకేం దర్శనం ఇచ్చావయ్యా అంటే, ఏంటమ్మా నీ కోరిక అన్నట్ట. తండ్రి, నా కుమారుడు దేవేంద్రుడి నా సవతి యొక్క కొడుకైన బలిచక్రవర్తి పదవీ భ్రష్టుడు చేశాడు. నా కొడుకు కోడలు మనవడు అందరూ అడవులు పాలయ్యారు. ఏంటంటే, అమ్మా నీ కడుపున పిల్లవాడిగా పుడతానమ్మా అన్నాడు శ్రీ మహావిష్ణువు. అదే నా కొడుకు ఇబ్బందుల్లో ఉన్నాడంటే నీకు కొడుకుగా పుడతా అంటావేంటి తండ్రి అంటే, నీకు కొడుకుగా పుట్టి నీ పెద్ద కుమారుడు దేవేంద్రుడు పదవి తిరిగి ఇప్పిస్తా అన్నట్ట. అమ్మ సంతోషించిందట. తండ్రి, నువ్వు శ్రీ మహావిష్ణువు నా గర్భాన జన్మిస్తావా? సంతోషించింది. గర్భం దాల్చింది. కశ్యప ప్రజాపతి ద్వారా విష్ణు తేజస్సు అతిథి గర్భంలోకి వచ్చి వామనమూర్తిగా పుట్టాడు. పుట్టే సందర్భాన్ని పోతన గారు చెప్తారు. రవి మధ్యాహ్నం రవి అంటే సూర్యగ్రహం మిట్ట మధ్య అధిచిత్రగ్రహం ఉన్నప్పుడు తారాగ్రహ చంద్రగ్రహ భద్రస్థితి శ్రవణం ద్వాదశి నాడు అని చెప్తారు. వామన గతిన్ పుట్టే వామనమూర్తి గారి పొట్టివాడిగా పుట్టాడు. నిజంగా అతిథి గర్భంలోంచి పుట్టిన పిల్లవాడు పొట్టివాడిగా పుట్టలేదండి. చతుర్భుజుడై శంఖ చక్ర గదలు ధరించి అది ఎదురుగా నిలబడితే అది తనదట, మహానుభావ
నువ్వు ఇప్పుడు ఇట్లా కనుకుంటే ఆ దుర్మార్గుడు బలిచక్రవర్తి నా పెద్ద కుమారుడిని ఎట్లయితే పదవి భ్రష్టుడు చేశాడో నిన్ను ఇబ్బంది పెడతాడయ్యా అంటే, అమ్మా నన్ను ఎవరేం చేయలేరని చెప్పి వెంటనే 7 సంవత్సరాలు 2 నెలల పిల్లవాడిగా మారాడటండి. మారి ఉపనయనం చేసుకోవడానికి తగినటువంటి రూపాన్ని దాల్చాడట శ్రీ మహావిష్ణువు. అతిథి గర్భాన పుట్టగాని. ఇది ఎగ్జాగరేషన్ కాదండి, భాగవతంలో ఉన్నది. వెంటనే ఉపనయనానికి ఏర్పాటు చేశారు. ఉపనయనానికి ఏర్పాటు చేస్తే ఎంత గొప్ప విషయం తెలుసా అండి. ముంజదర్భ ఎవరిచ్చారో తెలుసా? తండ్రి కశ్యప ప్రజాపతి. ఛత్రం ఇచ్చింది ఎవరో తెలుసా అండి? కాశీయాత్ర వెళ్ళేటప్పుడు ఆకాశుడు. చంద్రుడు ఇచ్చింది ఏంటంటేనండి, మా వదిన చంద్రుడు అన్నానికి చంద్రుడు గురించి చెప్పాల్సి వస్తుంది. చంద్రుడు అంటే ఏంటంటే పాలాస దండం అని ఇందాక పిల్లవాడు పట్టుకున్నాడు. ఆ పాలాస దండం ఏం చేస్తుందంటే మనస్సు నియంత్రణ చేస్తుంది. మనస్సుకు అది ఆ గ్రహం ఎవరండి? ప్రభావి చంద్రుడు. కాబట్టి చంద్రుడే పాలాస దండం ఇచ్చాడు. జింక చర్మం భూదేవి ఇచ్చింది. భిక్షాపాత్ర ఎవరిచ్చారు? ప్రథమ భిక్ష ఎవరు పెట్టారు? భిక్షాపాత్రిక నిత్యను యక్షేసుడు వామనునకు. భిక్షాపాత్ర ఇచ్చిన ఎవరండి? యక్షేసుడు అంటే యక్షులకు రాజు. ఎవరంటే కుబేరుడు. భిక్షాపాత్రిక నిత్యను యక్షేసుడు వామనునకు అక్షయమనుతున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. అన్నపూర్ణాదేవియే వచ్చి ప్రథమ భిక్ష పెడుతుందట. ఇక్కడ ప్రథమ భిక్ష ఎవరు పెడతారు? తల్లి పెడుతుంది. తల్లి ఆమె జగన్మాత, లోకానికి తల్లి. ఆమె పెట్టింది వామన్మూర్తికి. అయిపోయింది, ఉపనయనం అంతా అయిపోయింది. ఈ ఉపనయన కార్యక్రమం మొత్తం కూడా భాగవతం మొత్తంలో ఉన్నది ఒక వామన చరిత్రలోని. ఉపనయనం కాగానే, ఉపనయనంలో ఎందుకు చేస్తారట? జోలె పట్టి, అంటే ఒటుకు మనం ఇచ్చేటువంటి భిక్ష ఎక్కడో జోలు ఎక్కడో పెట్టాలి అంటే వేయకుండానే ఉండాలి తప్ప, జోలె తగిలించుకుంటే జోలిలోనే వేయాలి. వాటి చేతికి కూడా ఇవ్వకూడదు ఒటుకు. మనం అందులో ఇచ్చేటప్పుడు మీరు 100 ఇవ్వండి, 1000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి. బియ్యం కొంత ద్రవ్యం కనుక పట్టుకోకుండా మీరు అందులో వేయడానికి, బంగారం వెండి ఏది వేయడానికి లేదు. ఏం వేయాలన్నా కూడా జోలెలో మీరు బియ్యాన్ని కొంత పట్టుకొని, అందుకు తెల్ల బియ్యం కానీ ఆ పసుపు బియ్యం ఏమున్నా సరే పట్టుకొని మాత్రం భిక్ష వేయాలి. భిక్ష వేస్తున్నప్పుడు భవతి భిక్షాందేహి అంటాడు, భవాన్ భిక్షాందేహి అంటాడు. అంటే అర్థం ఏంటంటే, మరి ఇక్కడ ఏంటంటే నాకు అందరూ పరిచయం లేదు కాబట్టి కొన్ని పదాలు వాడకూడదు. అందరూ బంధువులే కాబట్టి చెప్తున్నాను. మొహమాటం లేకుండా, ఎటువంటి సిగ్గు పడకుండా, దేనికైనా సరే ఎటువంటి స్థితికైనా నేను సిద్ధం అవుతా. కార్యదక్షత కోసం, కార్య నిర్వహణ కోసం, ఫలితం కోసం నేను ఉంటా అని చెప్పి అడిగేవాడు బ్రాహ్మణుడు మాత్రమే. అటువంటి బ్రాహ్మణులకి ఏం చెప్తారంటే, ఉపనయనంలో భవతి భిక్షాందేహి అని అడగటంలో, పంచశిఖలు పెట్టుకోవటంలో మన వాళ్ళు ఈ మధ్యలో నెత్తి మీద ఉపనయనం చేయించుకొని జుట్టు కొరిగించుకోవడానికి సిగ్గుపడుతున్నారు, చెవు పోగులు పెట్టుకోవడానికి సిగ్గుపడుతున్నారు. ఏమండి, తర్వాత వచ్చే భిక్ష ఏంటి నేను అడిగేది? ఆ కొద్దిసేపు ఎంతసేపు భౌతిక్షం అయిపోయింది అని అంటున్నారు కొన్ని చోట్ల. నేనైతే చెప్తున్నా, సిగ్గుపడద్దు, అడగటంలోనే ఆనందపడని చెప్తా. తప్పేం లేదు అందులో. ఆ రకంగా అడగటానికి ఆ భిక్ష అనేటువంటి కార్యక్రమం ప్రధానమైనటువంటి అంశంగా. ఎవరన్నా ఉపనయనకు వచ్చామంటారండి, ఏమంటే ఇది శంకరబలం పెట్టారా అందరూ, ఏమంటారు భిక్ష అయిందా అంటారు. వచ్చిన ప్రతి వాడు భిక్ష పెట్టడానికి ప్రయత్నిస్తారు. అంటే భిక్ష యొక్క గొప్పతలో ఉపనయనంలో ఎంత గొప్పదంటే, వామన చరిత్రలో కూడా భిక్ష అంత గొప్పది. అందరూ జాగ్రత్తగా వినండి, ఎవ్వరు కూడా ఏకాగ్రత మీరు భంగం చేసుకోకుండా నాకు భంగం చేయకండి. ఇక్కడ భిక్ష అడగటం అనేది అర్థం ఏంటంటే, వామనమూర్తిగా శ్రీ మహావిష్ణువు వచ్చిందే దౌర్జన్యం చేయడానికి కాదు. బలిచక్రవర్తి దగ్గరికి నీ అంత గొప్పవాడు లేడు బలి అని చెప్పి పొగిడి దానం అడగాలి. దానం అడిగితే బలిచక్రవర్తి ఎట్లా దానం అడిగాడు? పెద్దలారా, వామన చిత్రం ఏం తక్కువ విని ఉండొచ్చు, నేను చెప్తున్నా కొంత వినండి, తేడాన్ని గమనించండి. బలిచక్రవర్తి దగ్గరికి అంటే వామనమూర్తికి గొడుగైపోయింది. పచ్చి బట్టలు, పసుపు బట్టలు, పచ్చి బట్టల మీదనే ఉన్నటువంటి ఆ పిల్లవాడు తోటి బ్రాహ్మణులందరినీ ఏమడుతున్నారు తెలుసా అండి? ఇక్కడ ఎవరన్నా ఈ లోకంలో ఇంతకంటే గొప్ప దానం ఇచ్చేవాడు లేడు అన్నంత గొప్ప దాత ఎవరన్నా ఉన్నారా అని అడిగితే, ఈ బ్రాహ్మణ పాప వైదికులు ఏంటంటే వాళ్ళ అవధానులు, ఘనపాఠీలు, వాళ్ళు ఏంటంటే ఊరికనే నమ్ముతారు. ఎదుటి వాడు ఏ ప్రశ్న అడిగినా. అడిగేది తెలివితో అడుగుతున్నారా, ఎక్కువ తెలివితో అడుగుతున్నారా, కావాలని అడుగుతున్నారా, సంప్రశ్న పరిప్రశ్న అనేది అర్థం చేసుకోలేరు కొంతమంది. అడిగింది తడవుగా మన బ్రాహ్మణులు చేసే పని ఏంటంటే సలహా ఇస్తాం వెంటనే అన్నారట. బ్రాహ్మణులంతా కూడా ఘనపాఠీలు, నాయన కొట్టుగా అదిగో అక్కడ బలిచక్రవర్తిని నర్మదా నది దాటి ఉత్తర తీరాన్ని కాస్త దూరం వెంట పొద్దున యజ్ఞ వాటికలో ఒక యజ్ఞం చేస్తున్నాడయ్యా,
చాలా గొప్ప దాత, అతనికంటే దాత ఈ లోకంలో ఎవరూ లేరు. బ్రాహ్మణ్ణి చూస్తే చాలు ఏమి కావాలి అని ఇస్తాడు, ఎంత అయినా ఇస్తాడన్నారట. ఓహో అని తెలవని వాడిలాగా, తెలివి తక్కువ వాడిలాగా నర్మదా నది దాటి ఉత్తర తీరానికి కొంత వెళ్ళి ఎక్కిన వాటికి దగ్గరికి వెళ్ళాడండి. ఎక్కిన వాటికి దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి, వెళుతున్నప్పుడు పోతన గారు మా బావకి పద్యాలంటే ఇష్టం కాబట్టి చెప్తున్నాను. నేను కెమిస్ట్రీ వాడిని, మా బావ కెమిస్ట్రీ వాడి. అయితే మాకేంటంటే సాహిత్యం మీద కాస్త ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళండి. రక్షీణతి విజయవల్లభ రక్షా పరతంత్రుడగుచు రాజీవక్షుండ క్షణమున బలియింటికి భిక్షాగమనం గుసేసి పేదరికముతోన్. పేదవాడిలాగా ఒక దరిద్రుడిలాగా అడుక్కోవడానికి వెళ్ళాడటండి. ఎవరు? వామనమూర్తి. ఎందుకు వెళ్ళాడు? రక్షీణ దివిజవల్లభ అన్నాడు. దివిజవల్లభుడు ఎవరు? దేవేంద్రుడు. ఆయన యొక్క వైభవం క్షీణించి మసకబారి అడవుల పాలైతే ఆయన యొక్క వైభవాన్ని తిరిగి సంతరింపజేయటం కోసం, ఎదుటివాడికి సహాయం చేయటం కోసం శ్రీ మహావిష్ణువే సాక్షాత్తు అడగటానికి వెళ్ళాడు. మరి ఇంటికి భిక్షా గమనం చేసి పేదరికముతో అన్నాడు. అన్న తర్వాత ఆ యజ్ఞ వాటికి దగ్గరికి వస్తున్నట్టండి పిల్లవాడు. చూడండి, మీరు అన్యదా భావించొద్దు పొరపాటున. నేనైతే ఉపన్యాసం చెప్పడం మొహమాట పడను. మీలో ఎవరికన్నా అది తగిలినా కూడా బాధపడుతున్నారు కూడా చూసుకోవాలి. అంటే మీరంటే మన దగ్గర కాదండి, ఎదురుగా కూర్చొని వినేవాళ్ళ దగ్గర. 30 ఏళ్ళు వచ్చి కూడా ఒడుగు చేస్తే, ఒడుగు అంటే ఎప్పుడంటే ఆ పెళ్లి ముహూర్తానికి 5 రోజుల ముందు దొరకపోతుందా అని చూసేటువంటి పరిస్థితులు ఎప్పుడు. కానీ వాడు 14 ఏళ్ల లోపల ఒడుగు చేయటం అనేది అదృష్టం. చిన్నపిల్లవాడికి ఒడుగు చేస్తుంటే వాడి గొప్పనం చేసి ఆ పంచశిఖలతోటి వాడు పచ్చ బట్టలు కట్టుకొని భిక్ష అడుగుతుంటే అది చూసేది ముందు ఎంత ముచ్చటగా ఉంటుందండి. అటువంటి ఆ పిల్లవాడు వస్తుంటే ఎగిన వాటికి దగ్గర ఉన్న కనపాఠీలు, క్రమపాఠీలు, అవధానులు అంతా అన్నారట. ఆ పిల్లవాడు చూసి వీడు మామూలు బ్రాహ్మడు కాదు, ఈ భూమండలంలో బ్రాహ్మడు ఎంత గొప్ప తేజస్సుతో, ఎంత వర్చస్సుండి గాయత్రి అనుష్ఠానం చేసిన ముఖంలో ఉన్న వర్చస్సు ఇంత వర్చస్సు అయితే ఉండదు. వీడెవరు? వీడు సాధారణమైన భూమి మీద ఉన్నటువంటి బ్రాహ్మడు కాదు. శంభుండో హరుడో హరియో వయోజభవుడో చండాంసుడో వన్నియో దంభాకారత ఉజ్జగాక ధరణిన్ ధాత్రీశ్వరుండెవ్వడు ఈ శుంభజ్యోతనుడు ఈ మనోజ్ఞతనుడంతున్ విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిగని తత్సభ్యుల్ రహస్యంబుగన్ అంటారు పోతన్న గారు. అంటే యజ్ఞ వాటికి దగ్గరికి ఆ బ్రాహ్మడు నడుచుకుంటూ వెళుతుంటేనట యజ్ఞం వాటికి దగ్గర ఉన్న క్రమపాఠీలు, గణపాఠీలు అంతా కూడా ఘనపనసలు వల్లే వేస్తున్న వాళ్ళు కూడా ఆ తేజస్సు చూడగానే వీడు సాధారణమైన బ్రాహ్మణ పిల్లవాడు కాదు, వీడు విష్ణువ, బ్రహ్మ, శివుడ, అగ్నియ, ఎవరి ఇంత తేజస్సుతో ఉన్నాడు, సాధారణమైన బ్రాహ్మడి కాబట్టి ఈ బ్రహ్మచారి ఎవరు గుసగసలాడుతున్నారట. అప్పుడట ఆ పిల్లవాడు చాలా కావాలని విచిత్రంగా ప్రవర్తించాట వాళ్ళందరినీ తికమక చేయడానికి. కొందరతో చర్చించును, కొందరతో జటలు చెప్పు గోష్ఠించేయన్, కొందరతో చర్చించును, కొందరతో ముచ్చటాడు, కొందరు నవ్వులు అంటే కొందరు నవ్వుతాట. గణపాటి దగ్గరికి వెళ్తాట, గణపన చెప్పయ్యా అంటాట. 7 ఏళ్ల పిల్లవాడు అని నేను గణపన చెప్పగానే అందులో స్వరం కాస్త తేడా ఉన్నట్టు ఉన్నాయని పక్కన గణపాటిలంతా వీడు నన్ను ఎక్కడ అడుగుతాడో ప్రశ్న అని వాడు కంగారు పడ్డాట. ఆ రకం అందరినీ కంగారు పెట్టాట. కంగారు పెట్టుకుంటూ చివరికి ఏం చేశాడంటే వెడ్డ నడకలు అన్నట్టు గిడ్డకన్నాడు. అది ఇలా దిగబడ్డగా గుటి నొడుగుచు చిడిముడి తడబడగా గొడుగు సేరన్ రాజు అని 19 రకాలు వేసి పద్యం రాశారండి పోతన గారు. అంటే వాడు పిల్లవాడట కాళ్ళు కాస్త వెడంగా పెట్టుకుంటూ అడుగులో గుడి నడకలు నడుచుకుంటూ వెళ్తున్నట్ట. మొత్తం మీద అయితే అతను అడుగు తీసి అడుగేస్తుంటే భూమి కుంగిపోతుందట. ఎందుకని 14 లోకాలు కడుపులో పెట్టుకున్న వామమూర్తి శ్రీ మహావిష్ణువు అడుగు తీసి అడిగేస్తే 14 లోకాల బరువుకి భూలోకం అడగదండి. ఆ రకంగా అడుగు తీసి అడిగేస్తూ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళట. ఇక్కడ పెద్దలారా గమనించండి. మొదటి ప్రశ్న ఏమడిగాడు సుఖ మహర్షి పరీక్ష మహారాజు, ఏ తప్పు చేయనటువంటి బలిచక్రవర్తిని వామనమూర్తిగా వచ్చిన విష్ణువు పాతాళానికి తొక్కి అన్యాయం చేయలేదా? ఇందులో ఏమన్నారా అర్థం ఉంది, అంతరార్థం అన్నాడు కదా. ఇక్కడే చెప్తున్నాడు. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు భాసమాత్ర విధ్వస్త నిలింపకర్తకు ఉదార పద వ్యవహర్తకు మురీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు నిర్జరీకళన్యస్త సూత్ర సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భక్తకు అన్నారు పోతన గారు. ఏంటంటే స్వస్తి అన్నట్టండి. ఆ పిల్లవాడు దర్భాలు పట్టుకున్నాడు. బలిచక్రవర్తి నువ్వేనా అని పొగిడారు. పొగిడి
స్వస్తి 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 అంటే ఏంటి అర్థం అంటే ఏంటంటేనండి సు అస్తి నీకు శుభమగుగాక. ఇంకొక మాట ఏంటంటే ఉపన్యాసం అంతా చెప్పానికి ఏమంటాం స్వస్తి అంటాం. ఇంతటితో ఈ ఉపన్యాసానికి కూడా స్వస్తి. బలిచక్రవర్తి నేను వచ్చాను కదా నీ పనికి ఇంతటితో స్వస్తి అని చెప్తాం. ఆ అంతరార్థాన్ని గ్రహించలేకపోయాడు బలిచక్రవర్తి. గమనించలేక స్వస్తి అంటున్నాడే బ్రాహ్మడని. బ్రాహ్మడా నువ్వు ఎవరివయ్యా? ఒడుగా ఎవరి వాడవు ఎవడవు సంవాస స్థలం వెయ్యది ఈ ఎడకున్ని వరుదెంచుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్. నువ్వు రావటమే నా వంశం జన్మం, నా జన్మ చరితార్థమైంది, నా వంశం ఉద్ధతి పొందిందయ్యా. వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతిని ఈ మఖము యోగ్యం వయ్యే. ఈ యజ్ఞం యోగ్యమైందంటే పరిపూర్ణత సిద్ధించింది. నా కోరికల్ కడతేరన్ సుహృతంబులయ్యే శిఖిలన్ కళ్యాణమిక్కాలమున్. ఇక అంతా శుభమే. మహానుభావ బ్రాహ్మణోత్తమ ఎవరవయ్యా నువ్వు అని అడిగాడు. అడిగి నువ్వు ఎవరివి ఎవరి వాడవు నీ అడ్రస్ ఏంటి? తర్వాత ఏమన్నాడు నీకేం కావాలి నేను ఎంత అయినా ఇవ్వగలుగుతా. నేను ఎంతైనా దానం చేయగలుగుతా అనేది ఒకటి గుర్తుపెట్టుకోడు కదారా. నేను ఎంతైనా ఇవ్వగలుగుతా. పిల్లవాడ బ్రాహ్మణోత్తమ చిన్న పిల్లవాడు నువ్వు. వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనము నికేతనములో గ్రామంబులో కొమ్ములో ధరణీఖండము కాక ఏమడిగేదో సురేంద్రోత్తమా. ఓ బ్రాహ్మణోత్తమ ఏం కావాలయ్యా నేను ఇవ్వగలిగేది అని పెద్ద లిస్టు చెప్పాడు. ఏం చెప్పాడు? వరచేలంబులో గొప్ప విలువైన వస్త్రాలు. వర అంటే శ్రేష్టం, చేలాలంటే వస్త్రాలు. మా ఆటలో డబ్బుల, ఫలములో అంటే నీకు పండ్లు కావాలా, వన్యంబులో అంటే అడవి సంపద కావాలా, గోవులు కావాలి, హరులో రత్నములో రథంబులో ఇవన్నీ తెలిసినవిగా. రథం అంటే ప్రత్యేకంగా చెప్పేది. మిష్టాన్నంబులో బ్రాహ్మణ్యం కావాలంటే మంచి భోజనం. కన్యలో వచ్చింది 7 సంవత్సరాలు 2 నెలల పిల్లవాడైతే వాడికంటే కన్య కావాలంటే ఆడపిల్ల. కన్యలో కరులో ఏనుగుల కాంచనమో బంగారమా నికేతనములో. నికేతనం అంటే ఇళ్ళు అంటే గుళ్ళే, ఇళ్లతో కూడుకున్న గుళ్ళు. గ్రామంబులో పెద్ద గ్రామాలు. భూములో ఏమైనా భూమి కావాలా? అదే కాదు ధరణి ఖండము అంటే భూమిలో ఒక భాగం మొత్తాన్ని నీ పరిపాలన కోసం ఇష్ట కావాలంటే. కాక ఏమడిగేదో ధాత్రి సురేంద్రోత్తమ ఓ బ్రాహ్మణోత్తమ నీకేం కావాలి చెప్పు, నిన్ను ఇవ్వగలుగుతా, నీ ఇష్టం అని అంటే ఆ పిల్లవాడు సమాధానం చెప్తాడండి. పెద్దలారా బ్రాహ్మణులు మాత్రమే ఉన్న సభలో మిగతా అందరి దగ్గర కుదరదు. ఇది ఈ పద్యం ఎంత గొప్పదంటే ఇది నాకు నెలవని ఏది పలుకుదు ఒక చోటనక ఎందు ఉండనేత్తు అన్నాడు. ఎంత లౌక్యంగా చెప్పాడంటే బలిచక్రవర్తి అర్థం చేసుకోలేడు. ఎందుకంటే క్షత్రియుడు కాబట్టి, రాజు కాబట్టి. ఎవ్వని వాడవంచేమని పలుకుదు నాయంత వాడనై నడువనేత్తు ఈ నడవడి అని ఎత్తు పక్కాడింతు పూని ముక్కోకల పోవనేత్తు. ఎంత గొప్ప తత్వం పెట్టాడు ఇందులో అంటే సిరియు కొల్లిగలను చెప్పేదనాటంకి సుజనులందు అన్నాడు. అర్థం కాదు బలిచక్రవర్తికి. ఏమన్నాడు? ఒకప్పుడు నా లక్ష్మీదేవి ఉందిలే ఇప్పుడు లేదు అంటే అర్థం ఏంటి? ఓహో ఒకప్పుడు ఆస్తి బాగుంది కానీ ఈ మధ్య ఆస్తి దేశం కోసం పోగొట్టాడో అనుకుంటాడు బలిచక్రవర్తి. ఎందుకంటే వాడి పనే రాజు కదా, ఎంతమందిని కొట్టడం రాజ్యాలు లేయడం, ఓడిపోతే పోగొట్టుకోవడం అదే వాడి పని. కానీ ఇందులో ఉన్న రహస్యం ఏంటంటే ఒకప్పుడు లక్ష్మి ఉందంటే వైకుంఠవాసుడన నేను ఇవాళ నేను లక్ష్మీ సహితున్నై రాలేదయ్యా అంటాడు. మీరంటనే అడుగుతారు లలితా సహస్రనామం పారాయణ చేసే పెద్దవాళ్ళంతా లక్ష్మీదేవి అనే నిత్య అనపాయిని లేకుండా శ్రీ మహావిష్ణువు ఎక్కడికైనా వెళ్తాడా? వెళ్ళడు. ఎందుకంటే నిత్య అనపాయం ఆయనతో పాటు ఉంటుందండి. ఆ స్వర్గంలో స్వర్గలక్ష్మి ఉంటుంది, భూలోకంలో భూలక్ష్మి ఉంటుంది, రాజ్యంలో రాజ్యలక్ష్మి ఉంటుంది, పశువులలో పశులక్ష్మి ఉంటుంది, బుద్ధిలో మేధాలక్ష్మి ఉంటుంది. కానీ వైకుంఠంలో నిత్యాలక్ష్మి ఎప్పుడూ ఉంటుంది. ఆమె నిత్య అనపాయిని. ఆయన వామాంకంలో ఎప్పుడు ఉండేది ఆ తల్లి. అటువంటి లక్ష్మీదేవి ఎందుకు రాలేదంటారేమో. వామనమూర్తిలో ఉన్న బ్రహ్మ తేజస్సే లక్ష్మి. ప్రత్యేకంగా పక్కన లక్ష్మీదేవి ఉండదు. వామనమూర్తి యొక్క బ్రహ్మ తేజస్సు. గాయత్రి మంత్ర అనుష్ఠానం చేయాలని ఎదురు చూస్తున్న బ్రాహ్మడికి ఏ వామనమూర్తి కథ చెప్పుకుంటామో ఉపనయన అన్నాడు. ఆ వర్చస్సును అందించేట్టు గాయత్రి అనేటువంటి ఆ శక్తి స్వరూపిణి ఆ తేజస్సే వామనమూర్తిలో బ్రహ్మ తేజస్సుగా ఉంది అని ఏమంటాడు? ఇది నాకు నిలవని ఏది పలుకుదు ఒక చోటనక ఎందు ఉండనేట్టు
నాకు ఇక్కడ అక్కడ అని చెప్పేసి అని మీరేమంటారు, దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని అంటారు కదా. దేశకాలకు అపరిచ్ఛిన్న అట లలితాదేవి. అటువంటి లలితాశక్తిని కలిగి ఉన్న విష్ణుమూర్తి శ్రీ మహావిష్ణువు ఏమంటాడండి, ఇక్కడే నాకంటే పరిమితుడు, ఇక్కడే అంటే పరిమితుడు, ఎక్కడైనా ఉంటారు. విశేషేణ సర్వత్ర వ్యాప్తి తిష్టతి ఇది విష్ణువు. అంటే తన విశేషణ మాయా ప్రభావంతో లోకం మొత్తం వ్యాపించిన సర్వ చైతన్య స్వరూపాన్ని ఎవరి తన చేతిలో పెట్టుకొని సృష్టి లయాలు చేస్తున్నారో, సృష్టికర్త్రి బ్రహ్మ రూప గోత్రి గోవింద రూపిణి సంహారిణి రుద్ర రూప తిరోధాన కరీశ్వరి సదాశివ అనుగ్రహద పంచకృత్య పరాయణ. 5 కృత్యాలు పారాయణత్వంతో చేసిన తల్లి యొక్క యజమాని ఆయన. అటువంటి మహానుభావుడు నేను ఎక్కడికి పరిమితం అంటాడండి, అపరిమితుడు. అటువంటి అపరిమితుడు అని చెప్తూ ఎవ్వని వాడనంచేమని పలుకుదు నాయంత వాడనై నడవనేర్తు. నేను ఎవరి వాడిని, అందరు నా వాళ్ళే, నేను మాత్రం నాకంటే ఎవరు లేరు, నేనైతే అందరి వాడిని అని చెప్పి ఎవరో కాదు వచ్చిన వాడు శ్రీ మహావిష్ణువు అర్థం చేసుకోలేకుండా ఈ నడబడి అనేట్లు ఒక్కాడింతు పూని ముక్కోకలపోవనేర్తు. ఎవరికైనా ఈ క్షణం ఏమండి వర్తమానం చూడగలుగుతాం, జరిగిన భూతకాలాన్ని గుర్తు తెచ్చుకోగలుగుతాం. మంచి అయితే సంతోషిస్తాం, చెడైతే కాస్త బాధపడతాం, రాబోయేది ఏంటో అర్థం కాక అయోమయం పడతాం. మనం ఒక్క వర్తమానమే చూడగలుగుతాం. ఆయనకి భూతకాలం తెలుసు, వర్తమాన కాలం తెలుసు, భవిష్యత్ కాలం తెలుసు. ఈ 3 కాలాలకు అతీతమైన స్థితి కూడా తెలిసిన వాడు ఎవరంటే శ్రీ మహావిష్ణువు. పూని ముక్కో కలపోవనేర్చు అనగానే 3 కాలాలని కూడా ఒకేసారి చూడగలిగే సర్వ సమర్థుడు ఎవరంటే పరమాత్మ అనే విషయం బలిచక్రవర్తి తెలవాలి కదండి. బలిచక్రవర్తికి ఉన్నదంతా సంపద, దానం ఇవ్వగలుగుతా అనే ఒక భావన మాత్రమే. కాబట్టి ఈ రకంగా అంటే అర్థం చేసుకునేప్పుడు అప్పుడు ఏమన్నాడు తెలుసా బలిచక్రవర్తి, నాయన నీకేం కావాలయ్యా, ఇంకా చెప్పబోతున్నాడు. ఒంటివాడ నాకు 1 2 అడుగుల మేరయం. 3 అడుగులు అడగలేదండి. ఒంటివాడ నాకు 1 2 అడుగుల మేరయం సొమ్ము మేరయొల్ల కోర్కి తీర బ్రహ్మకు 1 ముట్టెద దాన కుచుక సాంద్ర దానవేంద్ర అన్నాడు. అంటే అర్థం ఏంటంటే నాకు 1 2 కలిపితే 3 అడుగులు. 3 అడుగులు అడగలేదండి, 1 2 అడిగాడు. గోసనగా చెప్పడంలో ఎంత గొప్ప అంటే వ్యాస భాగవతం కంటే కొన్ని సందర్భాలలో గజేంద్ర మోక్షణాన్ని ప్రతి పండితుడితో కనుక అవును అనిపించాలంటే వ్యాస భాగవతం సరిపోదండి. పోతనగా రచన అయితేనే మానవాళి మొత్తం కూడా ఒప్పుకొని తీరుతుంది. అది ఖచ్చితంగా పోతనగారి వ్యాసుడి కంటే అక్కడ ఒక ప్రత్యేక స్థానాల్లో ఎక్కువ. అదే రకం ఇక్కడ కూడా ఒంటివాడ నాకు 1 2 ఎందుకు అడిగాడు తర్వాత చెప్తాం. ఒంటివాడ నాకు 1 2 అడుగుల మేరయం సొమ్ము మేరయొల్ల. అట్లా నాకు 3 అడుగులు ఇస్తే కోర్కి తీర నా కోరిక తీరుతుంది. బ్రహ్మకు 1 ముట్టెద దాన కుచుక సాంద్ర దానవేంద్ర. అమ్మ మాట విన్నారు కదా, ఏమన్నాడు, దాన కుచుక సాంద్ర. దానం చేయటం ఎందుకు నిరంతరము ప్రతిక్షణము కూడా ఒక ఉపాసన ఉంది ఆయనకి. ఏంటంటే నన్ను ఎవరైనా అడిగితే నేను ఇవ్వాలంతే. నేను ఇవ్వాలనేటువంటి కోరిక ప్రబలంగా కలిగినటువంటి, దానం పట్ల అంత ఉత్సుకత కలిగినటువంటి బలిచక్రవర్తి నాకెందుకయ్యా దానాలు, నాకు 3 అడుగులు స్థలం చాలు, ఆ 3 అడుగులతోనే బ్రహ్మ యొక్క శిఖరాన్ని తాకుతా అన్నాడు. వెంటనే ఏమర్థం చేసుకోవాలండి, అమ్మ వీడికి 3 అడుగులు ఇస్తే బ్రహ్మ దాకా వెళ్తా అంటున్నాడు అనే ఆలోచన రావాలి. రాదు. ఎందుకు రాదు? నేను ఇస్తున్నాను అహంకారం ఒక్కటే ఉంది. అన్నీ ఉన్నాయి, పూజలు చేస్తున్నాడు, యజ్ఞయాగాదులు చేస్తున్నాడు, బ్రాహ్మణుని సంతృప్తి చేస్తున్నాడు, సంతృప్తిపరుస్తున్నాడు. కానీ నేను సంతృప్తిపరుస్తున్నాను, నేను దానం చేస్తున్నాను అనేటువంటి అహంకారంతో ఉన్నాడు. కాబట్టి ఆ మాట అనగానే బలిచక్రవర్తి అర్థం చేసుకోలేక ఏమన్నాడు తెలుసా అండి, ఉన్న మాటలెల్ల ఒప్పును విప్రుండ సత్యగతులు బుద్ధ సమ్మతంబు అడగదలచి కొంచెం అడిగితి ఓ చెల్ల దాత పెంపు సొంపు తలపవలదే. ఇచ్చే దాత, దానం చేసే దాతను నేను. నాకు ఒక్కదనం చూసుకోవయ్యా. ఒక ముఖ్యమంత్రి గారి పర్యటనకు వస్తే ఏమండి బజార్లో ఆ ట్యాప్ పనిచేయట్లేదండి, వాటర్ ట్యాప్ బాగు చేయించాలి సార్ ఎట్టన్నా ఎవరైనా ఇస్తాడు వినతి పత్రం ముఖ్యమంత్రికి. అట్లాంటిది నేను రాజుని 3 లోకాలు పరిపాలిస్తున్నటువంటి బలిచక్రవర్తికి నన్ను పట్టుకొని 3 అడుగుల స్థానం ఇస్తే నా విలువేంటి చెప్పు. లోకల్ ఏమనుకుంటారు, బలిచక్రవర్తి పని కూడా అయిపోయింది, 3 అడుగులు ఇస్తున్నాడు, ఓకే అని ఇస్తున్నాడంటే ఆయన దగ్గర ఖజానా అయిపోయినట్టు అనుకుంటారట. అందుకని నన్ను అడిగేటువంటి దానాలు అడగకూడదు. 3 అడుగులు లాంటి చిన్న చిన్న దానాలు అడిగి నా పరువు తీయొద్దు. దాత పెంపు సొంపు తలపవలదే. పెద్దలారా ఎక్కడైనా వినండి, వామన చరిత్ర మొత్తంలో కూడా ఈ పదమే గుర్తుపెట్టుకోవాల్సిన పదం. దాత పెంపు సొంపు తలపవలదే. నేను దానం చేసే నా యొక్క స్తోమత, నా
ఇదేంటి నా స్టేటస్ చూసుకో, నన్ను చిన్న చిన్న దానాలు అడిగితే ఎట్లా అనే అహంతో ఉన్నాడు. ఆ అహంకారమే బలిచక్రవర్తికి కాస్త అడ్డంగా ఉంది. అహంకారం ఎవరంటే మళ్ళీ నరసింహ చరిత్ర చెప్పాలి. లోకములన్నీయం గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకమున్ చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రులు ఆరుగుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేదుకడు, నేర్పున చూడుము దానవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు. ఏంటంటే ప్రతి మనిషికి కూడా లోప కామ క్రోధ లోప మోహ మదమత్సర్యాలనే ఐషడ్ వర్గాలు ఉంటాయి. ఆ మొత్తానికి కారణం కామం. ఈ కామం నుంచి పుట్టిన మిగిలిన 5గురు కలిపితే అహం దారి తీస్తుంది అంటాడు. అది ప్రథమ విభక్తి అంటే అహం తర్వాత మమ ఆటోమేటిక్గా వస్తుంది అంటారు పెద్దలు. ఆ అహంకార మమకారాలే ప్రతి మనిషి బుద్ధికి ఆటంకాలు అని చెప్తాడు. అర్జునుడికి కూడా 6 అడ్డం వచ్చినాయి యుద్ధం చేసే ముందు. అందుకే భగవద్గీత చెప్పవలసి వచ్చింది కృష్ణ పరమాత్మ. అర్జునుడు ఉత్తర ఫలుగు నక్షత్రం పుట్టిన వీరాధి వీరుడైన అర్జునుడికి కూడా గీతోపదేశం తర్వాత మాత్రమే అహంకార మమకారాలు వదిలిపెట్టి నష్టో మోహ స్మృతిల్లబ్ధ ప్రసాదాన్మయచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అన్నాడు అర్జునుడు. ఎందుకనంటే గీతోపదేశం తర్వాత వల్ల ఒరిగింది ఏంటంటే అహంకార మమకారాలు పోతాయి. కానీ బలిచక్రవర్తిని పట్టుకొని పీడిస్తుంది ఏదంటే అహంకార మమకారాలు. అప్పుడు ఏమన్నాడంటే బలిచక్రవర్తి, బ్రాహ్మణ 3 అడుగులు అడిగావయ్యా నువ్వు, అట్ట కదయ్యా, వసుధాఖండము వేడితో గజములను వాంఛించి మళ్ళీ మొదలకు వచ్చాడు. వసుధాఖండము వేడితో గజములను వాంఛించితో వాదులను వ్యసనూహించితో కోరితో యువతులను వీక్షించి కాంక్షించితో పసిబాలుండవు నేరవీవడుగా నీ భాగ్యంబులి పాటిగాక సురేంద్రుండు పదత్రయంబడుగా నీ అల్పంబు నేనెత్తునే. నువ్వు తెలివి తక్కువ వాడి బ్రహ్మడా, నీకు అడగటం రాదయ్యా, ఇచ్చే స్తోమత నాకుంది, కానీ నువ్వు 3 అడుగులు అడుగుతున్నావు. నేను అట్టిస్తా చెప్పు, నువ్వు అడిగినా నేను ఇవ్వను, ఎందుకంటే నీకు చేత కాకపోయినా ఇచ్చేవాడి నాకు అన్న చూసి ఆలోచించుకుంటే. అప్పుడు ఏమన్నాడు తెలుసా, బలిచక్రవర్తితో ఈ ఒక్క మాట అడిగినందుకు పెద్దలారా వినండి జాగ్రత్తగా. ఒక్క మాట ఏమన్నాడు, బ్రాహ్మడా నీకు తెలివి తక్కువ వాడిని చిన్నవాడిని నీకు అడగటం రాదు, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు అడిగేది ఏంటయా 3 అడుగులా? నన్ను అడిగితే ఏమడగలవు? వసుధాఖండం భూమండలాలు ఒక భాగం అడుగు పరిపాలించుకోవడానికి. వాజులను వ్యసనోహించు గుర్రాలు అడిగావా, ఆడపిల్లలు కావాలన్నావా, బంగారం కావాలన్నావా? మళ్ళీ మొదటి వస్తే ఓహో ఈ బలిచక్రవర్తి అహంకారానికి అడ్డేయాలనుకున్నాడు. ఒక్క మాట అన్నందుకు ఒక్క పద్యం పోతన గారు బలిచక్రవర్తితో చెప్పించి ఈ వామనమూర్తితో చెప్పించిన మాటలు ఎంత గొప్ప వంటి ఉపనయనం రోజు వటువులను ఆశీర్వదించడానికి ఉపయోగించే సందర్భం అనమాట. అక్కడ ఏమంటాడంటే, వ్యాప్తిం పొందక భగవక ప్రాప్తం బగులేశమైన 10,000 తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే అని ఉపదేశం చేస్తాడు బలిచక్రవర్తికి. ఏమయ్యా, దొరికిన దాంతో సంతృష్టి చెందకపోతే వాడికట భూమండలంతో జంబూ ద్వీపంతో పాటు 7 ద్వీపాలు రిజిస్ట్రేషన్ చేసిన, ఈ మొత్తం భూమండలంలోని 7 ద్వీపాలు ఇచ్చిన చంద్రమండలి మీద అడుగుతాట. అంటే వాడి తృప్తి తీరదట. సంతుష్టుడి 3 జగముల పూజ్యుండు సంతోషికెప్పుడు జరుగు సుఖము, సంతోషి కాకుండా సంసార హేతు సంతసంపున ముక్తి సతీ దొరకు. సంతృప్తి వలనే ముక్తి దొరుకుతుంది. ముక్తికి ఆటంకం ఏదంటే సంతృప్తి లేకపోవడమే. కాబట్టి సంతృప్తితో ఉండు, సంతృప్తితో ఉన్న వాడికి ఎప్పటికీ కూడా చెరుపు లేదు అని చెప్పి. ఆశ ఎటువంటిదో తెలుసా బలిచక్రవర్తి? ఆశాపాసముత కడున్ నిడుపు లేదంతంబు రాజేంద్ర. ఓ రాజా బలిచక్రవర్తి, ఆశాపాసముత కడున్ నిడుపులేదంతంబు రాజేంద్ర. వారాసి ప్రావృత మేదిని వలయ సామ్రాజ్యంబు సేకూదియన్ కాసింబుందిగాక సైన్యగయ భూకాంతాదులు అర్థకామాశం బాయగనెచ్చిరే మును నిజ శాంత ఆశ అంతంబులను చూసిరే అని చెప్పి ఎంత గొప్ప చెప్పాడంటే, ఆశ మహా చాంతాడు లాంటిది. చాంతాడే కాదు, అనేక తాడులు పట్టుకుంటూ వెళ్తుంటే ఇక ఎప్పటికీ కూడా రోడ్డుకి కృష్ణుని కట్టేసినట్టు చెప్తారు, నేను ఒక తత్వం చెప్తారు. అదే తాళ్ళన్నీ ముడేసుకుంటే పెద్ద తాడు ఎంత పెద్దదో ఆశ అటువంటిదట, తీరదట. అటువంటి ఆశ ఉండటం వల్ల ఏ రాజులు గతంలో చరిత్రలో ఏ రాజులు బాగుపడ్డారయ్యా? వైనుడు అంటే ఎవరు? పురుషి చక్రవర్తి. వాడు బాగుపడ్డా? వాడు ఆశీర్వాదం నెరవేరినయా? వాళ్ళు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య అన్నట్టుగా 4 దిక్కులలో సముద్రాలు అలను తడుతున్న సామ్రాజ్యం భూమండలం మొత్తాన్ని పరిపాలించిన వాడు ఆశ తీరలేదే. కాబట్టి వాళ్ళ గురించి ఎందుకు ఆశ పడకు అని చెప్తూ, అయినా నన్ను అడిగింది ఎవరు? విష్ణుమూర్తి. ఇంకా పిలవదండి. అప్పుడంటే నేను ఇవ్వడానికి సిద్ధమయ్యాను అనుకున్నట్ట. వినండి అందరూ కూడా. అరగానే గంటనే వెనక నక్కి కూర్చున్నాడు అండి పాపం శుక్రాచార్యుల వారు. ఆయన 3 అడుగులు ఇస్తావరా దానం?
3 అడుగులతో 3 లోకాలు లెక్క పెడతాడు, నేను అధపాతాలను తొక్కుతాడు రా అన్నట్టు గురువు గారు శుక్రాచార్యుడు. ఎవరికి గురువు గారు చెప్తే అన్నాడు తెలుసా? ఎందుకు గురువు గారు, నేను ఒకసారి అన్నాను కదా, నా నిరయంబైన నిబద్ధమైన ధరణి నిర్మూలనంబైన అంటాడు. నా నాలుక చిప్ప తిరుగనేరదు అంటాడు. నా నాలుక నుంచి వచ్చిన మాట జరిగి తినాలి, నేను వెనక తీసుకోను, నేను మాట కట్టుబడి ఉంటాను అనగానే, మరే నాయన విష్ణు సంసర్జనము చేసి బడుగు పడితేనట్లు బతికేదీవు అన్నాడండి. అరే నీ సర్వ సంపద మొత్తాన్ని కొట్టేస్తాడు రా విష్ణువు. ఆ పొట్టివాడు బ్రాహ్మడు కాదురా, ఇంద్ర పదవిని తిరిగి ఇంద్రుడికి ఇప్పించడం కోసం కశ్యప ప్రజాపతి భార్య అతిథి గర్భంలో పుట్టిన విష్ణువేర ఈ వామనుడు పుట్టివాడు అంటే అయితే గ్యారెంటీ ఇస్తా అన్నట్టు. విష్ణువు అని చెప్పిన తర్వాత ఇస్తా అంటారు శిష్య అంటే, గురువుగారు విష్ణువా, ఇంతవరకు శివుడు ఇట్లా పట్టాడు భిక్షాపాత్ర, అందరూ అడుక్కున్నారేమో, అడుక్కోకుండా ఇంతవరకు చరిత్రలో ఉన్నవాడు ఒక్కడే ఎవరుంటే అందరికి ఇవ్వటమే తప్ప అడగని వాడేవాడు విష్ణువు. ఎవరి చేయింది ఆదిన్ శ్రీ సతి కుక్కుపై తనువుపై హంసోత్తరియంబుపై పాదాబ్జంబులపై కపోలతనిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట. అటువంటి చేయండి అది. లక్ష్మీదేవి అంటే డబ్బు అంటే ఎవరికి చేదు కాదు ఈ లోకంలో. అటువంటి లక్ష్మికి అధిష్టాన దేవత ఆ లక్ష్మి, డబ్బుకి. ఆ లక్ష్మీదేవి ఒంటి మీద చెయ్యి వేసిందో ఆ చెయ్యి, ఆ అమ్మ యొక్క కవిటకం ఏ చెయ్యి పట్టుకుందో ఆ అమ్మ ఆ కుప్పు పట్టుకున్నట్టు చెయ్యి అని చెప్పి లక్ష్మీదేవి యొక్క మొత్తాన్ని తన అధీనంలో పెట్టి, ఇక్కడ ఏంటంటే శృంగారంగా చెప్తారండి కొంతమంది, ఈ పోతన గారు రాశారు, అక్కడ చేయటం ఇక్కడ చేయటం, అక్కడ చెయ్యి ఇక్కడ చెయ్యి కాదండి. ఇక్కడ లక్ష్మీదేవి ఎవరి అధీనంలో ఉందో అని చెప్తున్నారు. మీరందరూ కనకధార స్తోత్రం చదువుతారు. ఏం చేస్తారు అందులో? ప్రతి క్షణం సత్యాదయాలు పవనో ద్రవిణాంబుధారాం అస్మిన్ నపించన విహంగసి సౌపిషన్నే దుష్కర్మ కర్మ పనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ అని. నారాయణ ప్రణయిని లక్ష్మీదేవి నుడిగా కనుకంటే ఎవరు కూడా మెచ్చుకో ఆమె ఒప్పుకోదటండి. నారాయణమూర్తి భార్య అంటే ఆమెకు ఆనందం అంట. హిందూ స్త్రీ ఎవరైనా విడిగా అమ్మ నువ్వు ఎవరు అని అడిగితే కంటే వాళ్ళ భార్య అంటే సంతోషిస్తుంది. అది భారతీయ స్త్రీ గొప్పతనం అండి. అటువంటి స్త్రీమూర్తి ప్రతినిధి ఎవరు? లక్ష్మీదేవి. ఆ అమ్మ ఏమంటే ఆనందిస్తుందంటే లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు చేతి స్పర్శకు లోనైన దానా అంటే ఆనందపడుతుందట. మహావిష్ణువు యొక్క అనపాయని అంటే ఆనందపడుతుందట. అటువంటి అమ్మ లక్ష్మీదేవి యొక్క ఒంటిపై స్పృశించినటువంటి చెయ్యి ఆదిన్ శ్రీ సతి కుక్కుపై తనువుపై హంసోత్తరియంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట. ఆ లక్ష్మీదేవి తాకిన చేతులు కింద ఉన్న దేహి అంటున్నాయి. మీదైనా కరం గుంట మేల్గాదే నేను రాజ్యము కీజ్యమున్ సతతమే కాయం గుణాపాయమే. ఈ శరీరం బాగా తిరిగిపోతుంది. ఆయన గురువు గారు మీ కృప వలన నాకు సంపద వచ్చింది, ఈ రాజ్యం వచ్చింది. కానీ గుర్తుపెట్టుకోండి, నేనేం చేశా? యజ్ఞమే విష్ణువు అంటారు. యజ్ఞ ఫలాన్ని ఇచ్చేవాడు ఎవరు? విష్ణువు. ఆ విష్ణువే ఈయనంటున్నారు కదా మీరు. నాకు యజ్ఞ ఫలం ఇచ్చిన విష్ణువుకి నేను ఇవ్వచ్చా అనుకోండి, ఇవ్వలేదనుకోండి అంతాడు లాక్కుంటాడు నా దగ్గర. నేను ఇచ్చా అనుకోండి మర్యాద దక్కుతుంది కదా అంటే, అరే శిష్య నీకు ఎంత చెప్పినా నీకు బుద్ధి రాటలా, నేను విశ్వజిత్ త్యాగం చేయించిన నన్నే ఎదిరిస్తావా? కాబట్టి నీకు చెడు కాలం దాపురించి ఆ విష్ణుమూర్తిచే నీ యొక్క సంపద అపహరించబడుగాక అని చెప్పి గురువు గారు శాపం ఇచ్చాడు. ఏ గురువు అయితే ఇచ్చాడు విశ్వజిత్ త్యాగం చేయించాడు ఆయనకే కోపం వచ్చింది. ఎందుకని ఆయన రాక్షస గురువు, కాలానికి అతీతుడు కాదు ఆయన కూడా గురువు కూడా, కాబట్టి శాపం పెట్టాడు. అయిపోయింది. ఆ తర్వాత నిరయంబైన నిబద్ధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన కానిము రానిమ్ముకో హరి అయిన హరుడైన నీరజభవు నభ్యాగతుండైనను తిరుగన్నేరదు నాదు చిప్ప వినుమా జీవర్యవేయేటికి. ఈ మాట ఎందుకు చెప్తారు గురువు గారు? నేను విష్ణుమూర్తికి ఇస్తా అన్నాను కదా, ఇచ్చి తీరుతా అన్నట్టండి. అందరూ కూడా మీరందరూ కూడా మోటివ్కి ఆశీర్వాదాన్ని అందించాలంటే ధ్యానంలో పెట్టుకోండి ఈ మాటను. అప్పుడట శ్రీ మహావిష్ణు వామనమూర్తి కూర్చుంటే బలి చక్రవర్తి తన భార్యను విద్యావుడిని పిలిచి బంగారు పరిసరంలో ఆకాశకంగా తీర్థం తెప్పించి పాదాలు కడగడానికి సిద్ధమయ్యారు. దానం చేయాలంటే పాదాలు కడగాలిగా బ్రాహ్మడికి, చేసి నీటి ధార పోయాలి కదా. నీటి ధార పోయడానికి పాద ప్రక్షాళన కోసం పిలిపిస్తే అందరు వినండి ఎటువంటి పాదాలు కడిగాడంటే బలి దైత్యేంద్రకృత కథద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతక్షుడు సాచే. ఎటువంటి పదాలు? యోగి సుమన సంప్రార్థిత శ్రీతమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికా సజమున్ నలినామోదమున రత్నను పురిత నానా వేదమున్ పాదమున్
బలిచక్రవర్తి వామనమూర్తికి 3 అడుగులు దానం చేయడానికి గురువును కూడా ఎదిరించిస్తున్నటువంటి దానంలో పాద ప్రక్షాళన చేయించుకోవడం వామనమూర్తి దాచిన పాదాల వైభవం చెప్తున్నాడండి కోతల గారు. ఎటువంటి పాదాలంటే బలిచక్రవర్తి యొక్క కరయుగ్మం నుంచి ఆకాశగంగా తోయించి ప్రక్షాళన చేయడానికి సిద్ధంగా ఉన్న పాదాలు ఎటువంటి పాదాలంటే ప్రొద్దునే లేవగానే భారతీయ స్త్రీమూర్తి భర్త కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి దీపారాధన చేసి భర్తను నిద్రలేపడానికి వస్తుందట శ్రీ మహావిష్ణువు కోసం లక్ష్మీదేవి. అప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క పాదం మీద ఉన్నటువంటి దుప్పటి తొలగించి పాదాల మీద మౌళి భాగాన్ని తాకించి నమస్కరిస్తే అప్పుడు విష్ణుమూర్తి దుప్పటి తెరిచి చూసేసరికి ఒక్కసారిగా అమ్మ ఒక పాపడి కనపడుతుందట, అందులో ఆ చూడామణి కనపడుతుందట. ఒక్కసారి తల పైకెత్తగానే అమ్మ ఈయన లేచి కూర్చుంటే విష్ణుమూర్తి పాదం మీద ఒక మచ్చ ఉంటుందట. ఏంటి ఆ మచ్చ అంటే ఈ లోకానికంతా అధిష్టాన దేవత అయినటువంటి లక్ష్మీదేవి నుదుటను పెట్టుకున్న కస్తూరి బుక్ యొక్క మచ్చ ప్రొద్దున్నే ఏ శ్రీ మహావిష్ణు యొక్క పాదానికి మచ్చగా అంటిందో ఆ పాదాన్ని కడుగుతున్నాడు ఆ బలిచక్రవర్తి. ఆయన ఈ వామనమూర్తి. అంతేకాదు ఈ భారతీయ సాంప్రదాయం మొత్తానికి పట్టుకొమ్మైన వేదాలన్నీ కూడా కాలి అందలిగా ఏ మహావిష్ణువుకి అయితే కాలి అందలిగా వేదాలన్నీ వచ్చినాయో ఆ పాదాన్నయ్య కడిగేది. అంతేకాదు ఈ లోకంలో అందరికీ కూడా సంపద ప్రసాదించగలిగే సమర్థత ఉన్నటువంటి అమ్మ లక్ష్మీదేవి యొక్క భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువు పాదాలయ్య కడిగేది. బలిచక్రవర్తి అని చెప్పి పాదాల వైభవం చెప్పారు. పాదం కడిగారు. కృష్ణస్వరూపాయ త్రిపాద ధరణీం దాస్యామ్యంతుం ప్రియా క్షిప్రుండై అని ధనుజేశ్వరుండు వడుగును సేచాచి పూజించి బ్రహ్మ ప్రీతమ్మని ధారవోసే భువనం ఆశ్చర్యము పొందగన్. లోకాలను ఆశ్చర్యపోయినట్ట అందరికీ దానం చేయడమే తప్ప గ్రహించే అలవాట్లేని విష్ణుమూర్తి దానం తీసుకుంటుంటే బలిచక్రవర్తి దానం చేస్తున్నట్ట. ఏం దానం అయ్యా అని లోకాలు ఆశ్చర్యపోయేట్టుగా దానం చేశారట 3 అడుగులు. చేయగానే మీరందరూ కూడా ఆ వామనమూర్తి ఆశీస్సులు ఈనాడు ఒడుగు చేసుకున్న వటువుకి ఎట్లా అందించాలంటే ఈ పిల్లవాడి యొక్క ఆ వటువు అర్జున కృష్ణ ఉత్తర ఫల్గుని నక్షత్రం ముందే అనుకున్నాం. ఉత్తర ఫల్గుని నక్షత్రం ఎవరి నక్షత్రం? అర్జునుడి నక్షత్రం. పిల్లవాడి పేరేంటి? ఉట్టి అర్జునాన్ని వదిలేయలేరు, పక్కన వాళ్ళ బావ పేరు కూడా పెట్టారు, అంటే సారథి పేరు కూడా పెట్టారు, రథసారథి. కాబట్టి రథసారథి ఇద్దరు పేర్లు కలిగిన అర్జున కృష్ణ చిరంజీవి వాళ్ళ ఒడుగు ఉపనయనం చేస్తున్న సందర్భంలో ఆనాడు విష్ణుమూర్తి ఒడుగు చేసుకున్న విష్ణుమూర్తి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి 3 అడుగులు దానం తీసుకున్నాడు. తీసుకున్న సందర్భంలో తీసుకోగానే కింది ఒక పాదంతో పైన ఒక పాదంతో లోకాలని కొలిచాడు. 2 లోకాలు పైన కింద అధః లోకాలు ఊర్ధ్వలోకాలు కొలవటం అయిపోయింది. 3వ పాదం ఎక్కడ పెట్టాలి అని అడిగినప్పుడు బలిచక్రవర్తి ఏమన్నాడు? నా నెత్తి మీద పెట్టన్నాడు. అప్పుడు పెద్దలు అడుగుతారు మీలాంటి వాళ్ళు ఎదురుగా, ఏమండి పై లోకాలన్నీ విష్ణుమూర్తి వశమైనవి, కింది లోకాలన్నీ విష్ణుమూర్తి వశమైనవి, మధ్యలో నిలబడ్డ బలిచక్రవర్తి యొక్క నెత్తి మీద ఉన్నటువంటి ఈ భాగం మాత్రం ఈ పై లోకాల్లోకి రాదా, ఈ స్పేస్లోకి రాదా, 3 డైమెన్షనల్ స్పేస్లోకి అంటారు. అంటే నెత్తి మీద పెట్టామనగానే నెత్తి మీద కాదండి, నెత్తి మీద మొలిచేవి 2, ఒకటి జుట్టు, రెండవది ఆలోచనలు. జుట్టు అయితే తిరుపతిలో స్వామికి ఇవ్వచ్చు ముక్కున్నవాళ్ళు, కానీ బుద్ధిలో మార్పులు ఎవరిస్తారు? విష్ణుమూర్తి ఇవ్వాలి. ఆ రకమైన బుద్ధిలో నిరంతరము మనస్సులో. అందుకే కుంతీదేవి కృష్ణుడు ఏమంటుందంటే నా పిల్లలు గెలిచారు ధర్మయుద్ధంలో, నా ధర్మరాజు నా పెద్ద కుమారుడు రాజు అయ్యాడు, ఇంకా నాకు ఎందుకయ్యా ఇక్కడ రాజుగారి తల్లిగా ఉండాలని నాకు లేదు. యాదవులందు పాండు సుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదం సేయవయ్య ధన సింధువు చేరటి గంగ భంగి నీ పాద సరోజ చింతనముపై అనిశంభుమతీయ బుద్ధిన్ అత్యాదర వృత్తితో గదియునట్లుగా సేయుగదయ్య ఈశ్వర. అంటే నిరంతరము నాకు అత్త ఇంటి వైపు పాండవుల పక్షానొద్దు, పుట్టింటి వైపు నీ మీద మమకారం వద్దు, తుంచేసేయి, నేను వెళ్తాను, నా తోటి కోడలకి బావగారికి సేవ చేస్తాను, నా పని ఇక్కడ కర్తవ్యం అయిపోయింది, ఇప్పుడు అక్కడికే ఉందని చెప్పి నిరంతరము నా మనస్సు గంగా ప్రవాహంలాగా వంకర ఆలోచనలతో నా మనస్సు నీ కృష్ణ పదద్వయం ఎందు కృష్ణ భక్తి ఎందు సముద్రం ఎందు సంగమించే స్థితిని కల్పించు కృష్ణ అని అడిగింది. ఆ రకంగా ఈ బలిచక్రవర్తి కూడా ఏ స్థితికి వచ్చాడంటే వామనమూర్తి మహావిష్ణువుగా ఎరిగి ఆయనకు దానం చేసిన తర్వాత, నాయన ఇదిగో ఈ నెత్తి మీద కారు పెట్టు అంటే అర్థం నా బుద్ధిని కూడా నీకు సమర్పిస్తున్నా. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ఇది పుంసాకృత విష్ణు కల్పిస్తే ఉపలక్షణం అంటుంది. ఇంకొక 3 రోజుల్లోనే పౌర్ణమి నాడు నరసింహస్వామి కళ్యాణం చేసే రోజున
ఆ నరసింహస్వామి ఆవిర్భవించడానికి చతుర్దశి నాడు చెప్పుకునే ప్రహ్లాద భక్తిలో ఈ 9 భక్తి మార్గాలు ప్రహ్లాదు నుంచి చెప్పబడినటువంటి భాగవతంలో చెప్పి చిట్ట చివరి ఏదంటే అల్టిమేట్ భక్తి ఏదంటే అర్చనం సఖ్యం దాస్యం కాదండి, ఆత్మ నివేదనం. దానికి మించింది లేదు. సమర్పణ భక్తితో భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య ఇది మాం స్మరలోకనాథ అంటే విశిష్టాద్వైత సాంప్రదాయంలో వైష్ణవులు అంటారు. అంటే సర్వ సమర్పణ నువ్వు తప్ప నీవే తప్ప ఇంత పరం వెరుగా మన్నిం పొందకు నేను రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఇది మే 25 హైదరాబాద్లో చెప్తా. గజేంద్ర మోక్షం 2:30 గంటల కొత్తపేట చెప్తారు. అందులో గజేంద్రుడు అంటాడు చిట్ట చివరి, నాదంటే ఏమి లేదు, ఈశ్వరా నువ్వే కాపాడు అన్నాడు. ఆ కాపాడు అనే సమర్పణ ఏదైతే ఉందో, నువ్వు అనన్య చింతయంతో అనన్యం, ఏం అన్యం లేదు అనే సమర్పణ భావాన్ని సమర్పణ అంటారు. అది చేశాడు బలి చక్రవర్తి. అహంకారం పోయింది. నాదంటూ ఏమి నాది అనుకున్నా ఇన్నాళ్ళు, ఈ దానం చేసి నాదనుకున్నా. స్వామి నీకు దానం చేశాక నువ్వు 2 అడుగులు కొచ్చావే, ఒక పాదంతో పైన కొచ్చావు, ఒక పాదంతో కింద కొచ్చావే. అప్పుడు నాకు అర్థమైంది ఈ సంపాదన మొత్తం సంపద అంతా నువ్విస్తే వచ్చింది తప్ప నాది కాదు. ఇన్నాళ్ళు ఏమనుకున్నాడు, నేను ఇస్తున్నా దానం అనుకున్నాను, ఇప్పుడు నేను ఇస్తున్నా కాదు, నీ కృప ఉంటే ఇస్తాను, నీ కృప ఉంటే ఇవ్వలేను, నీ కృప లేదనుకో ఇవ్వలేను, కాబట్టి ఇవ్వటం ఇవ్వకపోవడం నా చేతిలో లేదు, అది మొత్తం నీ అనుగ్రహమే అనేటువంటి సమర్పణ భావాన్ని తెలియజేస్తున్నట్టుగా 3వ పదాన్ని ఇక్కడ పెట్టమన్నాడు. అప్పుడు అందరూ కూడా ఈ పద్యాన్ని మీకు వస్తే మీరు అనండి, లేదా మనసులో అనండి. ఆ వటువుకి మీకు ఇచ్చే ఆశీస్సులు. ఆ పిల్లవాడు బ్రహ్మ తేజస్సులో ఉపే సమీపే నయనం ఉపనయనం అంటారు. అంటే దేని దగ్గర తీసుకెళ్ళి ఉపనయనం అంటే అర్థం ఏంటండి, గురువు దగ్గరికి తీసుకెళ్ళడానికి తగిన అర్హత సిద్ధింపచేసేదే ఉపనయనం. అందుకే కృష్ణార్జనం దత్తమయి జమంజే పారాసగంధ పరిధానస్యాటి నిత్యం చిరాయు శుభ కీర్తి విద్య. అంటే కీర్తి కావాలి, యశస్సు కావాలి, విద్య కావాలి. ఏం కావాలండి? అభివాదన శిలస్య నిత్యం వృద్ధోపసేపిన, పెద్దవాళ్ళకి నమస్కరిస్తే వచ్చేది కూడా చత్వారి తస్య వర్ధంతే ఆయుర్ విద్య యశస్సు కాలం. ఈ 4 మనిషికి ఇంకేం కావాలి? ఐదో ఏముందండి? ఈ 4తో అన్నీ ఉన్నాయి. కాబట్టి అవి లభించాలని పెద్దలకు నమస్కరించాలనేమో మనస్మృతి చెబుతుంది. సంధ్యావందనంలో ఉన్నటువంటి ఈ ఉపనయనం యొక్క ప్రాశస్త్యం ఏం చెప్తుంది అంటే, సంధ్యావందనానికి కూడుకున్నట్టు తగినటువంటి ఉపనయనం అనే ప్రక్రియ ఏదైతే చేస్తామో అర్హత సిద్ధింపు చేయడం కోసం, అది చెప్పేది ఏంటంటే పెద్దవాళ్ళకి నమస్కరించాయా, భిక్ష చేసి గురువు దగ్గర సమర్పించి తద్వారా బ్రహ్మ విద్య దగ్గరగా ఉపే సమీప నయనం ఉపనయనం. అటు ఉపనయనం చేసుకున్న వటువు యొక్క బుద్ధతి ఎట్లుండాలనే దానికి ఈ వామమూర్తి పెరిగాడే 3 ఈ లోకాలు పొరవటం, పై లోకాలు పొరవటానికి, కింద లోకాలు పొరవటానికి. అప్పుడు ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభో వీధిపైనంతై కోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రునికంతై యూనిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుతూ బ్రహ్మాండాంత సంవర్ధియై అని క్రమక్రమంగా పెరిగాడటండి. ఫిజిక్స్ చదివిన వాళ్ళు ఏమంటారంటే, ఒక చోట పెరుగుతుంది అంటే సంతృప్తి చెందరట. ఒక రిఫరెన్స్ తీసుకొని రిఫరెన్స్ కదలకుండా ఉంటుందట, పక్కన వేరియబుల్ దాకా పెరుగుతుంటుందట. అంటే రిఫరెన్స్ స్టాటిక్గా ఉండి డైనమిక్ ఏమైనా పెరగాలి. ఆ రిలేటివిటీని చూస్తారు ఫిజిక్స్ వాళ్ళు. దాన్ని టోటల్గా కాస్త అవలంబించారు ఒక పద్యంలో. ఏమన్నారంటే, అవిబింబం ఉపమింపత్రమకు ఛత్రంపై శిరోరత్నమై శ్రవణాలంకృతై కళాభరణమై సవర్ణ కేయూరమై చెవిమద్కంకణమై కటిస్థలిమై ప్రవరంపై పదపీఠమై వటుత బ్రహ్మాండము నిండుతో అంటాడు. అంటే అర్థం ఏంటంటేనండి, వామనమూర్తి ఈ యొక్క సూర్యగోళం ఎక్కడుందో అక్కడే ఉందట. సూర్యగోళం క్రమక్రమంగా వామనమూర్తి ఏమైంది అంటే ఛత్రం అయిందట. మొదట సూర్యబింబం, తర్వాత శిరంలో ఒక రత్నంలాగా భాషించిందట. ఆ తర్వాత చివరికి పెట్టిన ఆభరణంలాగా భాషిందట. తర్వాత గళంలో ఉన్న కంఠంలో ఉన్న ఆభరణంలాగా వచ్చిందట. తర్వాత భుజకీర్తుల్లాగా వచ్చింది. తర్వాత మొదలలో ఉన్నటువంటి గజ్జలాగా వచ్చిందట. తర్వాత భూపుర ప్రవరంపై అంటే కాలికి అంగలాగా వచ్చిందట. చివరికి వామనమూర్తి యొక్క పదపీఠంగా అయిందట. ఎక్కడ సూర్యుడు అక్కడే ఉన్నాడు, వామనమూర్తి అంతా పెరిగాడు అని చెప్తా. ఆ పెరిగినటువంటి ఆ వామనమూర్తి యొక్క పెరుగుదలే ఈ వటువు యొక్క బ్రహ్మ తేజస్సుకు ఆశీస్సులు అందించుగాక అని మీ అందరి తరఫున మనందరికీ ఆశీస్సులు అందిస్తూ ఒక మాట ఏంటంటే, ఇక్కడ ఆ రకంగా పెరిగిన వామనమూర్తి వెంటనే అంటండి వామనమూర్తి పెరిగాడు. చెప్పాడట, దానం చేసిన వాడు ఎవరండి? బలిచక్రవర్తి. బలిచక్రవర్తిని వర్ణపాశాలతో బంధించేశారటండి. అప్పుడు భార్య అడిగిందట విద్యావళి, ఏమయ్యా వామనమూర్తి, మా గురువు గారు ఏం చెప్పారు, అరే నువ్వు 3 అడుగులు ఇస్తే నీకు కుంభం మురుగుతుందిరా అని చెప్తే వినిపించుకోకుండా విష్ణుమూర్తికి ఇవ్వడం కంటే నాకు గొప్ప లేదని చెప్పి దానం ఇస్తే ఇదండి మీరు చేసే పని అంటే వెంటనే అన్నట్టండి వామనమూర్తి,
నీ భర్త ఇన్నాళ్ళు నేను దానం చేస్తున్న అహంకారంతో ఉన్నాడు, నాకు దానం ఇస్తున్న అహంకారం చూపించాడే, ఆ అహంకారం అనే దోషం కొలవటానికి ఈ భాషలేసా అన్నట్ట. ఈ లోపల ప్రహ్లాదుడు వచ్చాట. ఎవరు? ఈయన తండ్రి యొక్క తండ్రి తాత. ప్రహ్లాదుడు రాగానే వర్ణపాశాలతో బంధించబడటం వల్ల వంగి నమస్కరించడానికి ఏడ్చాడటండి. ఎవరు? బలి చక్రవర్తి. తాతయ్య మీరు వస్తే వంగి నమస్కరించలేకపోయాను, నాకు ఈ పాశాలు అడ్డంగా వచ్చినాయంటే అప్పుడు ప్రహ్లాదుడు అడిగాట విష్ణుమూర్తిని. ప్రహ్లాదు కంటే గొప్ప భక్తుడు ఎవరున్నాడండి? అటువంటి భక్తుడు అడిగాట విష్ణుమూర్తిని. వామనమూర్తి ఏమన్నా అర్థం ఉందా మా మనవడు ఎట్లా చేశారంటే, ప్రహ్లాద నీ మనవుడి యొక్క దోషం తొలగిపోయింది కాబట్టి నీ మనవుడిని ఇక్కడి నుంచి నేనేం చేస్తున్నా, సుకల లోకంలో ఉంచుతున్నా. ఇప్పటి నుంచి వచ్చే సావర్ణిక మనవు కాలంలో దేవేంద్ర పదవి పొందుతాడు నీ మనవడు. ఎవరు? బలి చక్రవర్తి దేవేంద్ర. ఎందుకంటే ఇంద్ర పదవి పొందాలంటే 100 యాగాలు చేయాలి. 100 యాగాలు దాటినాయి. నర్మదా నదీ తీరంలో చేసిన యజ్ఞంతో 100 చాలా దాటినాయి. 100 దాటిన యజ్ఞాలు 100 అవ్వటం కాదు, అహంకార రహితంగా ఉంటేనే ఇంద్ర పదవి. కాబట్టి ఇంద్ర పదవి రావడానికి తగిన యజ్ఞాలు చేసిన అహంకారం అనేటువంటి అనర్హత లోపల ఉంది. కాబట్టి ఆ అనర్హత పోగొట్టడం కోసం వర్ణపాశాలేసా. అయినా కూడా ముందు నీ ఈ పాదం నా నెత్తి మీద పెట్టాలన్నట్టు ఆత్మసంపూర్ణ చేశాడు. మీ మనవడి యొక్క అహంకారం పోయింది. దేవేంద్ర పదవి వచ్చే సావర్ణిక మనవ కాలంలో ఉంటుంది, ఇప్పుడు కాదు. అప్పటి వరకు సుఖంలోకం. సుఖంలోకం అంటే ఏంటి తెలుసా అండి? దేవతలంతా కూడా నిరంతరం కోరుతుంటారట, కొన్నాళ్ళన సుఖంలోకంలో చాలండి బాగుంటుందని. అంత నిరంతరం ఆనందాన్ని ఇచ్చే సుఖంలోకంలో వచ్చాక బలి చక్రవర్తి. ఇప్పుడు చెప్పండి, బలి చక్రవర్తి తొక్కాడా? అన్యాయం చేశాడా? సుఖంలోకాలు పెట్టి వచ్చే సావర్ణిక మనోకాలు దేవేంద్ర పదవి ఇస్తా అన్నాడు. అంటే తను నమ్ముకున్న భక్తుడికి మోక్షణం ఇచ్చాడు, మంచి దేవేంద్ర పదవి ఇచ్చాడు. వచ్చే సావర్ణిక మనం అయిపోయింది. ఇట్లాంటి కాదు. దేవేంద్రుడు వచ్చాడు, వాళ్ళ అమ్మ వచ్చింది అదితి. అమ్మ అంటే ఎవరు? బలి వామనమూర్తికి ఏమవుతుంది? అమ్మే. అమ్మ, అన్నయ్య దేవేంద్రుడికి ఈ పదవి తిరిగి ఇచ్చేస్తున్నామ్మా, ఈ బలిచక్రవర్తిని సుఖంలోకంలో పెడుతున్నా కాబట్టి ఈయన అన్నయ్య పదవి అన్నయ్యకి ఇచ్చా. తమ్ముడు ఆ బలిచక్రవర్తి నన్ను నమ్ముకున్నటువంటి క్షత్రియుడు బలిచక్రవర్తి సుఖంలోకి వెళ్ళాడు. అది కథ సుఖాంతం చేసి చిట్ట చివరికి ఏం చెప్పాడంటే, ఎవరైనా సరే అహంకారంతో కూడుకున్నవాడు ఎంత దానం చేశానన్నా కూడా అహంకారం వల్ల అమల జ్ఞాన సుదాన ధర్మరతి సత్యక్షాంతి నిర్మత్సరత్వములను యజ్ఞ తపో అనసూయ కడును దక్కించు అగ్రి శ్రోత్తమని కంటే స్వపచుండు ముఖ్యుడు మనర్థ ప్రాణమకర్మముల్ సమతం నిన్ను నయించనేని నిజవంశం శ్రీకరుండౌదుజిన్ అని నృసింహస్వామి ప్రహ్లాదుడు అంటాడండి. అంటే ఎంత ఉన్నా కూడా సమతాభావం అనేది లోపల ఉండటం ప్రధానం అని చెప్తూ అటువంటి సమతాభావం సిద్ధించిందమ్మా బలిచక్రవర్తికి సుఖంలోకంలో వచ్చా. నీ కుమారుడు దేవేంద్రుడి యొక్క పదవిని అన్యాయంగా గుంజుకున్నాడే, గుంజుకున్న పదవిని తిరిగి ఇప్పించాను అని చెప్పి ఆనాటి నుంచి ఇంద్రుడికి తల్లి యొక్క గర్భంలో తనకు అనుజుడుగా పుట్టినటువంటి ఆ వామనమూర్తి ఉపేంద్రుడుగా సార్థక నామధేయుడయ్యాడు. ఉపేంద్రుడు అంటే నిజంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లాగా డిప్యూటీ కాదండి. కాబట్టి ఇంద్రుడి యొక్క తల్లి ఎవరు? అదితి. ఆమె గర్భంలో ఇంద్రుడి పదవి తిరిగిపించడం కోసం విష్ణుమూర్తి వామనుడిగా జన్మించాడు. కాబట్టి ఇంద్రుడి యొక్క తల్లి యొక్క తర్వాతి సంతానం కాబట్టి ఉపేంద్రుడు అనేటువంటి నామధేయంతో సార్థక నామధేయుడయ్యాడు. ఈ వామన చరిత్ర ఎవరైతే వింటారో దానికి ఎంత గొప్ప ఫలం చెప్పారంటేనండి, పితృదేవతలు ఆనందపడతారట. ఇంతకంటే లేదట. పితృదేవతలు మహానందపడతారట వామన కథ వింటే. వామన చరిత్ర చెప్తే ఫలశ్రుతులు చూడండి, మీరు వెళ్ళిపోతున్న భాగవతంలో చివరికి ఉంటుంది. ఆ పితృదేవతలు ఆనందపడటానికి పురాణాలలో ఉన్న ఒకే ఒక కథ ఏదంటే వామన చరిత్ర. ఈ వామన చరిత్ర మనంతా వినటువంటి శ్రవణం యొక్క ఫలితం. పిల్లవాడు బటువుకు బ్రహ్మ తేజస్సు వృద్ధి పొందడానికి మన యొక్క శ్రవణం, నేను అన్నది కానీ మీరు విన్నది కానీ, ఈ ఫలితం ఆ బటువుకు సిద్ధించుగాక. అదే రకంగా అదే సమయంలో ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నటువంటి తల్లులు చేసే లలితా సహస్రపారాయణం, పురుషులు పెద్దవాళ్ళు చేసేటువంటి ఎటువంటి అనుష్ఠానమైనా సరే ఈ అనుష్ఠాన బలం ఈ నెల రోజులు మాత్రం మన భారత సరిహద్దులో ఉన్న సైన్యానికి పరిపూర్ణంగా అంది భగవంతుడికి పక్కులేనటువంటి ప్రధానంగా మన దేశాన్ని ముందుకు నడుపుతున్నటువంటి అందరూ పెద్దలు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా నృసింహస్వామి కానీ ప్రహ్లాదుడి యొక్క భక్తి కానివ్వండి, ఈ వామనమూర్తి యొక్క బ్రహ్మతేజస్ అంతా కూడా మన బోర్డర్ సరిహద్దులో ఉన్న సైన్య శ్రేణి మొత్తానికి అంది ముష్కరులని ఆట కట్టించే స్థితి వాళ్ళకి ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పి కోరుతూ మన వటువుకు కూడా బ్రహ్మతేజస్సు వృద్ధి చెందడానికి ఈ వామనమూర్తి కథా శ్రవణం, ఈ శ్రవణ ఫలితం వటువుకు ప్రాప్తించుగాక అని చెప్పి మీ అందరినీ కూడా ఆ రకమైన మనస్సుతో దీవించండి అని కోరుతూ.